Hello aspirants, welcome to AKSIS Academy Daily Current Affairs. So, నేను ఇచ్చిన క్వశ్చన్లో which of the measures to tackle disinformation during war? మూడు ఇక్కడ 4 ఉన్నాయి కదా. అప్డేట్ ఐటీ రూల్స్ మొత్తం 4 ఆప్షన్స్ తప్పించాను 1 2 3 4 అని పడాలా. సో ఆల్ ద అబవ్ ఇస్ ద ఆన్సర్. ఇంకా ఈరోజు టాపిక్ వచ్చేసి స్ట్రాటజిక్ డిఫెన్స్ టెక్నాలజీస్ ఇన్ ఇండియా. అంటే భారత్ పాకిస్తాన్ మధ్య ఈ యుద్ధం తాలూకా ఉద్రిక్తతలు నెలకొన్నటువంటి సమయంలో భారతదేశానికి చాలా అద్భుతమైనటువంటి వ్యూహాత్మక నూతన సాంకేతికతలు ఉన్నాయి. సో వాటి గురించి, అలాగే ఈ మధ్య కాలంలో న్యూక్లియర్ వెపన్స్ గురించి కొంత వచ్చింది. ఈ న్యూక్లియర్ వెపన్స్ గురించి భారతదేశానికి ఒక విధానం ఉంది, చాలామందికి తెలియదు. సోషల్ మీడియాలో జరిగే యుద్ధాల్లో చాలామందికి ఈ విషయాలు తెలియవు కానీ బట్ జనరల్గా మన కమెంట్స్ వచ్చేస్తుంటాయి. పాకిస్తాన్ మీద న్యూక్లియర్ వెపన్స్ వేసేస్తే అయిపోతుంది, వాళ్ళ దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉంటాయి. న్యూక్లియర్ వెపన్స్ అంటే మనం అనుకున్నంత ఈజీ కాదు. మనం పురాణాల్లో చదువుకున్నట్టు బ్రహ్మాస్త్రం పాశుపతాస్త్రం వేస్తే మొత్తం ఎట్లా నాశనం అవుతుంది అట్లా నాశనం అవుతుంది. సో భారతదేశానికి ఒక కాన్సెప్ట్ ఉంది, దాని పేరు నో ఫస్ట్ స్ట్రైక్ పాలసీ. ఏమంటారు దీన్ని? నో ఫస్ట్ స్ట్రైక్ పాలసీ. మీరు ఈ పాలసీ చెప్పిన తర్వాత మీకు ఒక డౌట్ వస్తుంది, ఆ డౌట్ని కూడా నేను వివరిస్తాను. నో ఫస్ట్ స్ట్రైక్ పాలసీ అంటే ఏంటంటే భారతదేశం ఏ దేశం మీద కూడా మొట్టమొదటిగా ఈ యొక్క అణుబాంబును వేయదు. అది పాకిస్తాన్ అయినా, చైనా అయినా, ఇంకో ఎక్స్ అయిన దేశం అయినా కూడా భారతదేశం ఏ దేశం మీద కూడా అణుబాంబును వేయదు. మరి ఇంకెందుకు కొనుక్కోవడం, మరి ఇంకెందుకు వాటిని తయారు చేయడము? ఎందుకంటే ఏ దేశమైనా కూడా భారతదేశాన్ని నష్టపరిచే విధంగా అణుబాంబులు వేస్తే ఆ దేశం మీద పగ తీర్చుకోవడానికి రిటాలియేషన్ కోసం మాత్రమే అణుబాంబులు వేస్తుంది. సో దీన్ని నో ఫస్ట్ స్ట్రైక్ పాలసీ అని అంటారు. మీరు అడగచ్చు, సార్ ఎందుకు ఇట్లాంటి విధానాన్ని ప్రవేశపెట్టామని చెప్పి. 1945 ఆ ప్రాంతంలో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసినటువంటి సమయానికి కేవలం 5 దేశాలకు మాత్రమే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో 5 దేశాలకు మాత్రమే అణుబాంబులు దగ్గర పెట్టుకోవచ్చు అనేటటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. 5 దేశాలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, చైనా, ఫ్రాన్స్, యూకే, అప్పుడు ఉన్నటువంటి రష్యా, సోవియట్ యూనియన్, సో ఇప్పుడు రష్యా. సో ఈ 5 దేశాలకు మాత్రమే అణుబాంబులు దగ్గర పెట్టుకునేటటువంటి అవకాశాన్ని, అధికారాన్ని ఇచ్చారు. వాళ్ళు ఎవరు ఇవ్వడానికి అంటే ఐక్యరాజ్య సమితిలో అప్పుడు చాలా దేశాలు ఉన్నాయి, ఇప్పుడు దాదాపుగా 190 పైచీలకు దేశాలు ఉన్నాయి. ఈ దేశాలు ఆ రోజు ఒప్పుకున్నాయి. సో భారతదేశం అప్పుడు ఎందుకు ఒప్పుకోలేదు, లేదా భారతదేశం ఈ లిస్టులో ఎందుకు లేదు అంటే భారతదేశం దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ అణుబాంబులు లేవు ఆ సమయానికి. 2 భారతదేశం యూకే కింద ఉంది. 1947 తర్వాత కదా మనకి స్వతంత్రం వచ్చింది, 1947 ఆగస్ట్ 15 కదా. సో కాబట్టి భారతదేశం దగ్గర అసలు అణుబాంబులు లేవు. ఒకవేళ భారతదేశాన్ని ఇంక్లూడ్ చేయాలని అనుకున్న యూకేకి ఉంది కాబట్టి సో యూకేని మాత్రమే తీసుకున్నారు అక్కడ. ఈ 5 మాత్రమే బాధ్యతాయుతమైనటువంటి దేశాలు, ఎక్కువ జనాభా కలిగినటువంటి దేశాలు, అట్ ద సేమ్ టైం ప్రపంచవ్యాప్తంగా శాంతికి కొంతలో కొంత పాటుపడాలనేటటువంటి ఒక స్థితిలో ఉన్నటువంటి దేశాలని చెప్పి. కానీ ఆ రోజు నుంచి ఈ రోజుకి పరిస్థితులు మారాయి. అయితే 1947 అయిపోయిన తర్వాత 1970లో ఈ ప్రాంతంలో భారతదేశం సొంతంగా అణుబాంబును తయారు చేసుకోవాలని అనుకుంది, పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి చాలా రకాల ఇబ్బందుల కారణాలు. చైనాతో మనకు 1962లో యుద్ధం జరిగింది, 1965లో మనం పాకిస్తాన్తో యుద్ధం చేసాం, 71లో యుద్ధం చేసాం. ఈ అన్ని సందర్భాల్లోనే పాకిస్తాన్ మీద గెలిచాం. కానీ అణుబాంబుల దగ్గర ఉంటే పాకిస్తాన్ అసలు మన మీద యుద్ధమే చేయదు. డిటరెంట్ పాలసీ అంటే పాకిస్తాన్ ఇంకా మన జోలికి రాదు అనేటటువంటి ఒక ఆలోచనతో ఈ యొక్క అణుబాంబును తయారు చేసుకునేటటువంటి ప్రయత్నం చేశాం. కానీ ఆ రోజు ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి, ఈ ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి దేశాలు ఏ దేశాలను కూడా సొంతంగా అణుబాంబులు తయారు చేసుకునేటటువంటి సాంకేతిక వైపు కనుక చూస్తే ఆ దేశాల్ని ఏకాకిం చేసేవి, అంటే ఆ దేశాల మీద ఆంక్షలు విధించేవి. కానీ భారతదేశం చాలా తెలివిగా పోఖ్రాన్ అనేటటువంటి టెస్ట్ని ప్రపంచానికి తెలియకుండా వాజ్పేయి గారి నేతృత్వంలో, ఎవరికీ తెలియకుండా అబ్దుల్ కలాం గారు, వాజ్పేయి గారు, అప్పుడు అబ్దుల్ కలాం గారు సైంటిస్ట్గా ఉన్నారు, వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్. సో ఆ సమయంలో పోఖ్రాన్ టెస్ట్ చేసి ప్రపంచాన్ని చాలా ఆశ్చర్యపరిచింది. అమెరికా కళ్ళుగప్పి, ప్రపంచ దేశాల కళ్ళుగప్పి న్యూక్లియర్ టెక్నాలజీని సొంతంగా తయారు చేసుకుంది భారతదేశం. భారతదేశం సొంతంగా తయారు చేసుకున్న తర్వాత భారతదేశం మీద చాలా ఆంక్షలు పెట్టారు. భారతదేశాన్ని ఏకాకిం చేసింది అమెరికా. విపరీతమైనటువంటి ఆర్థిక ఆంక్షలు పెట్టారు, విపరీతమైనటువంటి స్వేచ్ఛాపరమైనటువంటి ఆంక్షలు పెట్టారు. సో భారతదేశంతో ఎవరు వ్యాపారం చేయకూడదన్నారు. సో ఇట్లా భారతదేశాన్ని ఏకాకిగా చేసేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే తర్వాత భారతదేశం ప్రపంచానికి మేము న్యూక్లియర్ వెపన్స్ అంటే
అణుబాంబులను తయారు చేసుకుంది ఎవరి మీద వేయడానికి కాదు, మా దేశ రక్షణ కోసం తయారు చేసుకున్నాము, అలాగే మేము కూడా బాధ్యతాయుతమైనటువంటి దేశమే అని నిరూపించడానికి ఈ పాలసీని తీసుకొచ్చారు. ఇదే నో ఫస్ట్ స్ట్రైక్ పాలసీ. అర్థమవుతుందని అనుకున్నాను. అఫ్కోర్స్ తర్వాత పాకిస్తాన్ ఎలా తెచ్చుకుంది ఇవన్నీ తర్వాత సంగతులు. సో ఈ విధానం రావడానికి గల మెయిన్ కారణం ఇదే. ఈ నో ఫస్ట్ స్ట్రైక్ పాలసీ ఎప్పుడైతే మనం ప్రపంచంలో ప్రకటించామో దీన్ని నమ్మినాయి ప్రపంచ దేశాలు. అందుకే ఆంక్షలను ఎత్తివేసి 2008లో భారతదేశంతో అమెరికా ఇండో యుఎస్ న్యూక్లియర్ డీల్ ఏర్పరచుకుంది. అంటే ఏ దేశమైతే ప్రధానంగా భారతదేశం మీద ఆంక్షలు విధించిందో అదే దేశం వల్ల భారతదేశంతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దేనికి? భారతదేశానికి ఈ యొక్క అణుబాంబుల్లో మనం వాడేటటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో, అంటే దాన్ని యురేనియం అంటాం కదా, ఇవి సప్లై చేయడానికి. కానీ అది బాంబుల్లో వాడకూడదు, వాటి ద్వారా విద్యుత్తును తయారు చేస్తారు. సో ఈ టెక్నాలజీని అమెరికా మనకి ఇవ్వడానికి ఒప్పుకుంది. అంటే మనం ప్రపంచ దేశాలకి ఎంత నమ్మకమైనటువంటి దేశంగా, బాధ్యతాయుతమైనటువంటి దేశంగా మారేమో అర్థం చేసుకోవచ్చు. దాన్ని నో ఫస్ట్ స్ట్రైక్ పాలసీ అంటారు. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం దీన్ని క్యాన్సిల్ చేస్తానంటుంది, కానీ మీరేం తొందరపడద్దు, చేయరు. సో వీటికి సంబంధించి అసలు న్యూస్ గురించి చూస్తే డిఫెన్స్ మినిస్టర్ ఈ మధ్యన 2 రోజుల క్రితం బ్రహ్మోస్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ సెంటర్ని లక్నోలో ఓపెన్ చేశారు. ఇది ఎగ్జామినేషన్లో జస్ట్ డైరెక్ట్గా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో అడగచ్చు. ఈ ఇనాగరేషన్ వల్ల బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ మిజైల్ని ఇండియా డిఫెన్స్లో ఇంకా అధునాతనంగా చేర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే S-400 ట్రయంఫ్ మిసైల్ సిస్టమ్ కూడా మనము రష్యా నుంచి కొన్నాం. ఈ మధ్యకాలంలో మనకి దొంగ దెబ్బ తీసినటువంటి పాకిస్తాన్కి సహాయంగా ఓ దేశం వచ్చింది, దాని పేరు టర్కీ. వాళ్ళు ఒకటే కదా. ఈ టర్కీ వాళ్ళు ఎస్గాట్ సోన్గర్ డ్రోన్స్ అని కొన్ని డ్రోన్స్లు ఇచ్చాయి. ఈ డ్రోన్స్తోనే పాకిస్తాన్ మన మీదకి అటాక్ చేసింది. కానీ ఈ డ్రోన్లను ఈ S-400 ట్రయంఫ్ మిసైల్స్, శామ్ మిసైల్స్ అని అంటారు, ఇవి చాలా సమర్థవంతంగా అడ్డుకున్నాయి. అలాగే ఈ ఇంటర్సెప్షన్ వల్ల మనకు అర్థమైంది ఏంటంటే ఏ దేశమైనా మనం యుద్ధం చేసినప్పుడు ఖచ్చితంగా ఆ దేశాన్ని ఎదుర్కోగల సామర్థ్యం భారతదేశానికి ఉంది. ముఖ్యంగా వాయుసేన, అలాగే దీనికి సంబంధించి డ్రోన్లతో కానీ ఫైటర్ జెట్స్ కానీ వస్తే వాటిని యాంటీ మిసైల్స్ అనేటటువంటివి చాలా అద్భుతంగా భారతదేశం డెవలప్ చేసుకుంది. సో ఇండియాస్ ఎయిర్ డిఫెన్స్ క్యాపబిలిటీకి ఇది చాలా అద్భుతమైనటువంటి తార్కాణం. సో వీటికి సంబంధించి మనం ఒకసారి బ్రహ్మోస్ మిసైల్ గురించి చూస్తే, ఇది నేను చాలాసార్లు గతంలో కూడా చెప్పాను. ఇది బ్రహ్మపుత్ర, రష్యాలో ఉన్నటువంటి మాస్కోవా రివర్, ఈ 2 పేర్లను తీసుకొని బ్రహ్మోస్ అనేటటువంటి పేరును పెట్టారు. ఇది ఇండియా రష్యా మధ్య జాయింట్ వెంచర్ ఇది. సో ఇండియాకేమో 50.5% ఉంది ఈ జాయింట్ వెంచర్లో, రష్యాకేమో 49.5% DRDO నేతృత్వంలో జరుగుతుంది. ఈ 2 స్టేజ్ మిసైల్ ఇది. ఒక స్టేజ్లోనేమో దీనికి సాలిడ్ ఫ్యూయల్ ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇంధనం ఎప్పుడైనా కూడా సాలిడ్ ఫ్యూయల్ అనేది వేగంగా అంటుకుంటుంది, త్వరగా రియాక్ట్ అవుతుంది. లిక్విడ్ ఫ్యూయల్ అనేటటువంటిది కొంచెం లేట్గా మండుతుంది. అందుకే మీకు రాకెట్స్ వీటిల్లో కూడా ఫస్ట్ స్టేజ్ ఎప్పుడు కూడా సాలిడ్ ఫ్యూయలే ఉంటుంది. సో సాలిడ్ ఫ్యూయల్ ఫస్ట్ స్టేజ్ ఉంటే లిక్విడ్ ఫ్యూయల్ ర్యామ్ జెట్ ఇంజిన్ సెకండ్ స్టేజ్ ఉంటుంది. క్రూజ్ అంటే ఇది ధ్వని కన్నా 3 రెట్లు వేగంతో ప్రయాణిస్తుంది. సూపర్ సోనిక్ ఏదైనా కూడా ధ్వని కన్నా వేగంగా వెళ్తే దాన్ని సూపర్ సోనిక్ అని అంటాం. ఫైర్ అండ్ ఫర్గెట్ అంటే ఒకసారి కాల్ చేసి మర్చిపోవచ్చు, దాని పైన చేసుకుంటుంది. స్టాండ్ ఆఫ్ వెపన్, ఇది ఎక్కడి నుంచి అయినా ఎయిర్ డిఫెన్స్ రేంజ్ నుంచి ఎక్కడి నుంచి అయినా కూడా దీన్ని లాంచ్ చేయొచ్చు. అలాగే ఆల్టిట్యూడ్ 15 కిలోమీటర్ల నుంచి 10 మీటర్స్ వరకు ఉన్నటువంటి ఈ టార్గెట్స్ని ఇది కొట్టేస్తుంది. రేంజ్ కనుక మనం చూస్తే ఇనీషియల్గా 290 కిలోమీటర్లు, ఇప్పుడు 400 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. ఫ్యూచర్లో 800 కిలోమీటర్లు. అలాగే హైపర్సోనిక్ అంటే మనకి ధ్వని కన్నా 5 రెట్లు వేగంతో వెళ్ళేటటువంటి మిసైల్స్ని తయారు చేస్తున్నారు. షిప్ బేస్డ్ అంటే ఈ యొక్క షిప్స్ ఉంటాయి కదా మనకి, డెస్ట్రాయర్స్, వాటి నుంచి వేసేటటువంటి బ్రహ్మోస్ క్షిపణి మోడల్ని 2005లో తీసుకొచ్చారు. ఒరిజినల్గా అయితే బ్రహ్మోస్ క్షిపణిని మనం చేసింది 2001. అలాగే ఇది ఒకేసారి 8 మిసైల్ని ప్రయోగించవచ్చు. ల్యాండ్ బేస్డ్ అంటే భూమి మీద నుంచి ఆర్మీ డిప్లాయ్మెంట్లో 2007లో జరిగింది. ఇది లాంచర్స్ ఉంటాయి, మొబైల్ లాంచర్స్, ఒక లారీలో తీసుకెళ్తారు, అందులోంచి వేయచ్చు. అట్లానే ఎయిర్ లాంచర్స్ అంటే జెట్స్ నుంచి, సుఖోయ్ జెట్లకి అమర్చాం ఇది. సో సుఖోయ్ 30 MK1 జెట్స్ ఉన్నాయి. ఇవి 1500 కిలోమీటర్ల రేంజ్ వరకు కూడా చాలా అద్భుతంగా వీటిని వేయచ్చు. అట్లానే సబ్మెరీన్ లాంచర్, సబ్మెరీన్స్కి అండర్ వాటర్లో అంటే నీరు లోపల, నీటి కింద మనం చేసేటటువంటి సబ్మెరీన్ వార్ఫేర్లో కూడా మనకు ఒక వెరైటీ ఉంది, దాన్ని కూడా తయారు చేస్తున్నారు ఇప్పుడు. సో అండర్ వాటర్ ఏరియల్ క్యాపబిలిటీ ఉంటుంది, అంటే వాటర్లోంచి బయటకు వచ్చి కూడా కొట్టేస్తుంది. ఇప్పుడు బ్రహ్మోస్ నెక్స్ట్ జనరేషన్ తయారు చేస్తున్నారు, ఇది డెవలప్మెంట్లో ఉంది. ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుందట, రాడార్లు దీన్ని పట్టుకోలేవు. నేవీకి, సబ్మెరీన్స్కి మాత్రమే దీన్ని తయారు చేస్తున్నారు. టార్పెడో ట్యూబ్స్ నుంచి కూడా దీన్ని వదిలేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇలా అనేక రకాలుగా ఈ యొక్క క్యాపబిలిటీ, బ్రహ్మోస్ క్యాపబిలిటీస్ని పెంచుతున్నారు. అలాగే S-400 మిసైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గురించి వస్తే, ఇది ఒరిజినల్గా రష్యా డెవలప్ చేసింది. అట్లానే నాటో వాళ్ళైతే SA-21 గ్లోబల్ అని అంటారు.
ఇది బేసికల్గా రష్యా 2007లో మనకి ఇచ్చింది లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, శామ్ మిసైల్ అని అంటారు. సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అంటే ఏంటంటే ఇది పాకిస్తాన్ భూభాగం, ఇది ఇండియా భూభాగం అనుకోండి. పాకిస్తాన్ ఇలా మన మీద మిసైల్ వేసింది అనుకోండి, ఇక్కడ నుంచి ఇది కనిపెట్టి ఇక్కడ నుంచి ఇది ఇలా వెళ్ళి దీన్ని డెస్ట్రాయ్ చేసేస్తుంది. సో దీన్ని సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ అని అంటారు, శామ్ అని అంటారు. ఇది ఏం చేస్తుందంటే ఏవైనా విమానాలు అంటే ముఖ్యంగా ఈ ఫైటర్ జెట్స్ ఉంటాయి కదా వాటిని అడ్డుకుంటుంది. బ్యాలిస్టిక్ మిసైల్స్ అంటే ఏంటంటే భూ వాతావరణాన్ని దాటి వచ్చి మీద పడతాయి. సో బ్యాలిస్టిక్ మిసైల్స్ని యూజ్ చేసి అణుబాంబులు అనేటటువంటి వేస్తారు. ఈ బ్యాలిస్టిక్ మిసైల్స్ కానీ లేదా క్రూజ్ మిసైల్స్ కానీ. సో క్రూజ్ మిసైల్స్ అంటే మీరు ఇందా చెప్పిన బ్రహ్మోస్ లాంటివి అనుకోవచ్చు, డ్రోన్లు లేదా స్టెల్త్ టార్గెట్స్, ఇట్లాంటి అన్నిటిని కూడా ఇది ఎదుర్కోగలుగుతుంది. దీని రేంజ్ 400 కిలోమీటర్ల వరకు ఉంటుంది, ఆల్టిట్యూడ్ 30 కిలోమీటర్ల వరకు ఉంటుంది, భూమి వాతావరణం దాటి కూడా ఇది పోగలుగుతుంది. ఇది అప్ టు మాక్ 14 అంటే దాని అర్థం ఏంటి, ఏదైనా మన మీదకి వచ్చేటటువంటి మిసైలు ధ్వని కన్నా 14 రెట్లు వేగంతో వచ్చినా అంటే ఒక గంటకి 17,000 కిలోమీటర్ల వేగంతో వచ్చినా కూడా దాన్ని ఆపగలదు. చాలా అడ్వాన్స్డ్ లాంగ్ రేంజ్ సిస్టమ్. ప్రపంచంలో దీనికన్నా అధునాతనమైనది అమెరికా దగ్గర ఒకటి ఉంది కానీ బట్ స్టిల్ ఇదే చాలా అధునాతనమైనటువంటి వ్యవస్థ. రాడార్ కూడా 600 కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి థ్రెట్స్ని ఐడెంటిఫై చేస్తుంది, 300 టార్గెట్స్ని ఒకేసారి ఐడెంటిఫై చేస్తుంది, 36 టార్గెట్లను ఒకేసారి ఆపగలుగుతుంది. అంటే ఎంత అధునాతనమైన వ్యవస్థ చూడండి. సో అందులో మనకి లాంగ్ రేంజ్ ఏమో 400 కిలోమీటర్ల వరకు ఉన్నాయి, మీడియం రేంజ్ ఏమో 250, షార్ట్ రేంజ్ ఏమో 40 నుంచి 120 కిలోమీటర్లు. సో ఇండియా 2018లో దీన్ని సైన్ చేసింది. $500 కోట్ల అంటే దాదాపుగా ఎంత లెక్క పెట్టండి, $500 కోట్ల ఇంటూ 80 రూపాయలు వేసుకోండి, 8 5లు 40, 1 2 3 40,000 కోట్ల రూపాయలతో మనం ఈ డీల్ని కొన్నాం. అంటే 40,000 కోట్ల రూపాయలు అంటే ఏం తక్కువ కాదు కదండి. 1% ఇచ్చినా కూడా జీవితం బిందాచుకుంటుంది. సో టోటల్గా 5 స్క్వాడ్రన్స్ని కొన్నాం, 3 డిప్లాయిడ్ చేశారు, ఇంకొక 2 ఏమో 2026లో వస్తాయి. సో దీన్ని సుదర్శన్ చక్ర అని పిలుస్తాం మనము. సో ఇది పాకిస్తాన్ అటాక్స్ని ఈ మధ్య కాలంలో చాలా అద్భుతంగా స్ట్రాటజిక్ వాల్యూగా ఉంది. దాదాపుగా అన్ని సిటీస్కి కూడా S-400 మిసైల్ సిస్టమ్స్లో మనకి ఆల్మోస్ట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉందని చెప్తున్నారు. సో కైనెటిక్ అండ్ నాన్ కైనెటిక్ వార్ఫేర్ ఇందులోనే భాగంగా ఈ మధ్య కాలంలో మీకు సోషల్ మీడియాలో ఇది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. నాన్ కైనెటిక్ వార్ఫేర్, కైనెటిక్ వార్ఫేర్. కైనెటిక్ వార్ఫేర్ అంటే ఏంటంటే డైరెక్ట్గా ఫిజికల్ ఫోర్స్, అంటే ఇరు దేశాలు లేదా ఇరు వైపులా ఎదురెదురుగా కనుక యుద్ధం చేసుకుంటే ఉంటే అంటే ఎయిర్ స్ట్రైక్స్ వేయడం కానీ డ్రోన్లు వేయడం కానీ, సో ఫిజికల్గా అంటే భౌతిక దాడులు చేసుకుంటూ ఉంటే దాన్ని కైనెటిక్ వార్ఫేర్ అని అంటారు. అంటే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ కానీ బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ కానీ ఇవన్నీ కూడా కైనెటిక్ వార్ఫేర్ అని అంటారు. నాన్ కైనెటిక్ వార్ఫేర్ అంటే ఇందులో ఎక్కువ మంది యుద్ధంలో పాల్గొంటారు. సోషల్ మీడియాలో చూడండి వాళ్ళు వీళ్ళు తిట్టుకుంటూ ఉంటారు, యుద్ధం చేసుకుంటూ ఉంటారు, దాన్ని నాన్ కైనెటిక్ వార్ఫేర్ అని అంటారు. ఈ మధ్యకాలంలో డిస్ఇన్ఫర్మేషన్ వార్ అని ఒక వీడియో చేశాను, అది నాన్ కైనెటిక్ వార్ఫేర్ అని అనమాట. ఇది ఇండైరెక్ట్ స్ట్రాటజీస్ ఉంటాయి, అంటే రాజకీయపరంగా ఆ దేశాలను ఇరుకుని పెడతారు, అలాగే ఎకనామిక్ ఈ ఆర్థిక పరంగా ఇరుకుని పెడతారు, కొంత సమాచారంతో, సైకలాజికల్ స్టెబిలిటీతో, ఫిజికల్ ఫోర్స్ లేకుండా, భౌతిక దాడులు లేకుండా ఆ దేశాలను ఇరుకుని పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా పాకిస్తాన్ ఇందులో ఈ మధ్య కాలంలో చాలా అద్భుతంగా సాధించింది. భారతదేశం కన్నా కూడా డిస్ఇన్ఫర్మేషన్ అద్భుతంగా ప్రచారం చేసింది. ఇది వాడికి నాలెడ్జ్ ఉందని నేను అనుకోను. బ్యాక్గ్రౌండ్లో చైనా ఉంది, ఖచ్చితంగా చైనా వాళ్ళు దీనికి హెల్ప్ చేశారు. అందుకే సోషల్ మీడియాలో ఖచ్చితంగా పాకిస్తాన్ ఒక మెట్టు ఎక్కువగానే ఉంది, అంటే దిక్కుమాలిన పనులు చేయడానికి ఒక మెట్టు ఎక్కువే ఉంటారు కదా ఆబ్వియస్గా. సో భారతదేశం తాలూకా రఫేల్ విమానం పడిపోయిందని మరి మనకు తెలియకుండా మన విమానం ఎప్పుడు పడిపోయిందో నాకు తెలియదా. సో కాబట్టి ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. అట్లానే కొన్ని ఎగ్జాంపుల్స్ వీటికి చూస్తే సైబర్ వార్ఫేర్, స్టక్స్నెట్, ఇజ్రాయిల్ సైబర్ అటాక్స్ చేసింది ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద, అంటే ఇంటర్నెట్లో వైరస్లు అవి పంపిస్తారు. అలాగే ఇన్ఫర్మేషన్ వార్ఫేర్, ఫేక్ న్యూస్ని భారతదేశంలో రఫేల్ని పడగొట్టామని ఒక ఫేక్ న్యూస్ ప్రచారం చేశారు. సో ఇది కూడా నాన్ కైనెటిక్ వార్ఫేర్లో వస్తుంది. అలాగే ఎలక్ట్రానిక్ వార్ఫేర్, మనకి ఇండియాలో కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి, సంయుక్త, దివ్య దృష్టి, వీటిల్ని ఎనిమీ కమ్యూనికేషన్స్ రాడార్స్ని జామ్ చేయడానికి వాడతారనమాట. అలాగే సైకలాజికల్ వార్ఫేర్, కొన్ని టాక్టిక్స్ ఉంటాయి ఎనిమిని డిమారలైజ్ చేయడానికి. భారతదేశం నుంచి వచ్చినటువంటి ఫైటర్ జెట్స్ నాలుగుని కూల్చేసామన్నాడు ఎవరు, పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్. దీనికి సాక్ష్యం ఏందా అంటే మొత్తం ఇండియా సోషల్ మీడియాలో ఉందని. ఆబ్వియస్గా. సో పాకిస్తాన్ వన్ ద వార్ ఇన్ ఫేస్బుక్, అంతే కదా. మీరు ఫేస్బుక్లో వారు గెలిచేసినారు, యుద్ధాలు కూడా అయిపోయినాయి, మొత్తం మీ దేశం సస్యశ్యామలం అయిపోయింది. మొత్తం ప్రపంచంలో కల్లా వాడు ఎవడో చెప్తున్నాడు పాకిస్తాన్లో, ప్రపంచంలో కల్లా చాలా అద్భుతమైన తాకత్తు ఉన్న దేశం పాకిస్తాన్ అంట. బుర్ర నేలనేసి కొట్టుకున్నాను నేను కాసేపు.
అలాగే ఎకనామిక్ వార్ఫేర్, ఇండియా పాకిస్తాన్ మోస్ట్ ఫేవర్డ్ నేషన్ వీటిని క్యాన్సిల్ చేసింది పుల్వామా అటాక్ తర్వాత. ఇదేమో ఎకనామిక్ వార్ఫేర్ అంటారు. ఇట్లాంటి టైప్స్ ఆఫ్ వార్ఫేర్స్ అన్నింటినీ కూడా నాన్ కైనెటిక్ వార్ఫేర్ అంటే భౌతిక దాడులు చేయకుండా చేసేటటువంటి యుద్ధాలుగా పరిగణిస్తారు. ఇవన్నీ మనకి ఎగ్జామినేషన్లో ఎగ్జాంపుల్స్గా అడగచ్చు. అట్లానే భారతదేశం ఈ యొక్క న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించి ఈ వ్యూహాత్మకమైనటువంటి అంశాలకు సంబంధించి కొన్ని ప్రపంచ స్థాయిలో కొన్ని ఒప్పందాలు చేసుకుంది. ఉదాహరణకు చూస్తే న్యూక్లియర్ వెపన్స్ అని చెప్తాం. సో దే ఆర్ ద మోస్ట్ డేంజరస్ వెపన్స్ ఆన్ ద ప్లానెట్ ఎర్త్. మనిషి ఎప్పుడైనా సర్వనాశనం అయిపోవాలని అనేటటువంటి ఆలోచన వస్తే మనిషికి సిద్ధంగా ఉన్నటువంటి కొన్ని టూల్స్ ఏంటంటే ఈ న్యూక్లియర్ వెపన్స్ అనమాట. ఎందుకంటే న్యూక్లియర్ వెపన్స్ న్యూక్లియర్ ఫిషన్ రియాక్షన్ అని ఉంటుంది. అంటే ఏంటి, అణు విశ్చిన్నం జరుగుతుంది. ఈ అణు విశ్చిన్నం నుంచి పుట్టేటటువంటి వేడి చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ మెటీరియల్ అయినా కూడా నాశనం చేస్తుంది. మనిషి అసలు చాలా ఈజీగా ఆవిరైపోతాడు అందులో. సో అసలు మనిషి పుట్టుక ఏదైతే ఉందో అది సమూలంగా నాశనం చేసేటటువంటి క్యాపబిలిటీ న్యూక్లియర్ వెపన్స్కి ఉంటుంది. పెద్ద పెద్ద నీరులు ఉన్నటువంటి చెరువులు ఇవే ఆవిరైపోతాయి న్యూక్లియర్ వెపన్ పేలితే. సో కాబట్టి ఈ న్యూక్లియర్ వెపన్ అనేటటువంటిది సాధారణంగా అటామిక్ బాంబ్, హైడ్రోజన్ బాంబ్ ఈ రెండు పేర్లతో ఉన్నాయి. అటామిక్ బాంబ్ అంటే న్యూక్లియర్ ఫిజన్ అంటే విశ్చిన్నం, అణు విశ్చిన్నంతో వచ్చేటటువంటి రియాక్షన్. దానికన్నా పవర్ఫుల్ హైడ్రోజన్ బాంబు. భారతదేశం నా దగ్గర హైడ్రోజన్ బాంబు ఉందని కూడా చెప్తుంది, బట్ ఎప్పుడు టెస్ట్ చేయలే మనము. బట్ ప్రపంచంలో అయితే రష్యా దగ్గర, అమెరికా దగ్గర హైడ్రోజన్ బాంబ్స్ ఉన్నాయని చాలా ఖచ్చితంగా చెప్తారు. హైడ్రోజన్ బాంబు వేస్తే న్యూక్లియర్ వెపన్ కన్నా 1000 రెట్లు అధికంగా ఉంటుంది శక్తి. సో అది న్యూక్లియర్ ఫ్యూజన్. అంటే ఇప్పుడు మీరు చూడండి, కొన్ని చోట్ల మీకు సినిమాల్లో బాంబు ఒకటి ఎట్లా పేలుతుంది, కానీ ఒక బాంబు ఉంటుంది, పేలిన తర్వాత ఇట్లా వెళ్ళి మళ్ళీ ఇలా లోపలికి వచ్చి మళ్ళీ ఇలా పవర్ వస్తుంది. న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ అంటే కొంచెం అలాంటిది అనమాట. సో మనకి ఫస్ట్ టైం మాత్రం వాడింది హిరోషిమా నాగసాకి మీద వాడారు. తర్వాత 1970లో ఏ దేశాలు కూడా తమకున్నటువంటి అణుబాంబులను పెంచకుండా నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అంటే అణుబాంబులను నిరోధించేటటువంటి ఒక ఒప్పందం వచ్చింది. నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ 1970. అయితే భారతదేశం దీనికి సైన్ చేయాలి. మీరు ఇక్కడ కనుక చూస్తే ఈ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ ఏంటంటే ప్రపంచంలో ఈ అణు బాంబులు లేదా అణ్వాయుధాలు వాటికి సంబంధించినటువంటి సాంకేతికతను పూర్తి స్థాయిలో నిరోధించాలి ఒకటి. అలాగే న్యూక్లియర్ ఎనర్జీని, అలానే న్యూక్లియర్ బాంబ్స్లో వాడేటటువంటి మెటీరియల్ ఇంకా దేనికి వాడచ్చు, విద్యుత్ ఉత్పత్తికి వాడచ్చు. ఉదాహరణకి మన దేశంలో కొదాన్కులం అనే ఒక ప్రాజెక్ట్ ఉంది. అక్కడ మనం ప్లూటోనియం, యురేనియం ఇట్లాంటి వాడి విద్యుత్ ఉత్పత్తి చేస్తాం. సో అలాంటి వాటికి వాడుకోవచ్చు 2. అలాగే న్యూక్లియర్ డిసార్మ్మెంట్, ఆల్రెడీ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నటువంటి దేశాలు, ఉదాహరణకి రష్యా దగ్గర 7-8 వేల వెపన్స్ ఉన్నాయి, అమెరికా దగ్గర 4000 వెపన్స్ ఉన్నాయి, చైనా దగ్గర 290 ఉన్నాయి, పాకిస్తాన్ వాడి దగ్గర 130 ఉన్నాయి, ఇండియా దగ్గర ఒక 90 నుంచి 110 ఉండొచ్చు. అదేం సార్ మనకి పాకిస్తాన్ కన్నా తక్కువ. పాకిస్తాన్ అంటే చిన్నది కదండి, వాడికి 2.5 చాలు వెపన్స్. భారతదేశం మీద వేయాలంటే మరి వాడికి 100 ఉండాలి కదా, భారతదేశం పెద్దది కదా. సో మెంబర్ స్టేట్స్ ఇందులో న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ ట్రీటీలో, నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీలో 191 దేశాలు ఉన్నాయి. ఇందులో 5 మాత్రమే అణ్వాయుధాలు కలిగినటువంటి దేశాలు ఉంటాయి: యుఎస్, రష్యా, యూకే, ఫ్రాన్స్, చైనా. అయితే న్యూక్లియర్ వెపన్ స్టేటస్కు చూస్తే న్యూక్లియర్ వెపన్స్ ఎవరైతే జనవరి 1, 1967 1967వ సంవత్సరం ముందు ఎవరి దగ్గర అయితే అణ్వాయుధాలు ఉన్నాయో వారి దగ్గర మాత్రమే అణ్వాయుధాలు ఉండాలి, వేరే దేశాల దగ్గర అణ్వాయుధాలు ఉండకూడదని తీర్మానం చేశారు. అప్పటికి భారతదేశం దగ్గర లేవు. భారతదేశానికి వచ్చింది 1998 పోఖ్రాన్ టెస్ట్ తర్వాత. సో 1967 ముందు ఎవరి దగ్గర ఉన్నాయి అణ్వాయుధాలు? ఈ చెప్పినటువంటి 5 దేశాల దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇలా తీర్మానం చేశారు. కానీ కొన్ని దేశాలు ఈ తీర్మానాన్ని దాటి అణ్వాయుధాలు సంపాదించుకున్నాయి. ఎవరెవరు వాళ్ళు? ప్రపంచంలో పాకిస్తాన్, ఇజ్రాయిల్, నార్త్ కొరియా, కొంతవరకు కూడా సౌత్ సూడాన్ ఏం లేదు, కానీ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీకి సంతకం పెట్టని దేశాలు. ఈ దేశాల్లో ఎవరెవరు అణ్వాయుధాలను సంపాదించుకున్నారంటే ఇండియా అణ్వాయుధాలను సంపాదించుకుంది, పాకిస్తాన్ సంపాదించింది, ఇజ్రాయెల్ సంపాదించింది, నార్త్ కొరియా వాడు బొగ్గలు వేసుకొని ఉంటాడు కిమ్ జాన్ యున్ అని వాడు సంపాదించాడు. సో వీళ్ళందరి దగ్గర కూడా అణ్వాయుధాలు వచ్చాయి. సౌత్ సూడాన్ కూడా వీళ్ళతో యాడ్ అయింది. వీళ్ళందరూ కూడా ఈ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీలో మెంబర్స్ కాలేదు. ఎందుకంటే మీ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, మీరు రక్షించుకుంటున్నారు మీ దేశాలని, మా దేశాల దగ్గర అణ్వాయుధాలు లేవు కానీ మేము తయారు చేసుకుంటామని వీళ్ళని కాదని దొంగతనంగా మనం అణ్వాయుధాలను తయారు చేసుకున్నాం. మనము అంటే ఈ చెప్పినటువంటి దేశాలన్నీ. అయితే వీళ్ళందరూ కూడా ఏం చెప్తారంటే పూర్తి స్థాయిలో అణ్వాయుధాలు తీసేద్దాం. ఇప్పుడు భారత్ తాలూకా మాట ఏంటంటే మేము తీసేస్తాం అణ్వాయుధాలు. ఎట్లా?
ఈ పైన చెప్పిన అన్ని దేశాలు అసలు ప్రపంచంలో అణ్వాయుధాలు అన్నింటినీ తీసేయండి, అప్పుడు మేము తీసేస్తాం. అంతేగాని అమెరికా పెట్టుకుంటుంది, చైనా పెట్టుకుంటుంది, యూకే పెట్టుకుంటుంది, పాకిస్తాన్ పెట్టుకుంటుంది, కానీ భారతదేశాన్ని మాత్రం తీసేయాలంటే మేము ఒప్పుకోం. మీరు మొత్తం అణ్వాయుధాలను తీసేయండి, మేము తీసేస్తాం, అయిపోయా. ఇట్లా అయితే అగ్రీడ్, లేదంటే నాట్ అగ్రీడ్. ఇది భారతదేశం చెప్తున్నటువంటి అంశం. అలాగే ఇందులోనే భాగంగా నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీకి కొంత సపోర్ట్ చేయడానికి గాను భారతదేశం ఏం చెప్పిందంటే సపోర్ట్ చేయలేదు, కానీ ప్రపంచంలో మన మీద నమ్మకం రావడానికి నో ఫస్ట్ స్ట్రైక్ పాలసీని చెప్పింది. అంటే ఏంటి, నాన్ న్యూక్లియర్ వెపన్ స్టేట్స్ మీద అసలు వాడం మనం. నో స్ట్రైక్ పాలసీ అంటే అణ్వాయుధాలు లేనటువంటి దేశం మీద అసలు మనం అణ్వాయుధం వేయం. నో ఫస్ట్ స్ట్రైక్ పాలసీ అంటే దాని అర్థం ఏంటి, అణ్వాయుధాలు ఉన్న దేశాల మీద మేము మొదటిసారి వేయం, కానీ మా మీద వేస్తే మాత్రం మళ్ళీ మేము అణుబాంబు వేస్తాం. ఇది భారతదేశం తీసుకున్నటువంటి విధానం. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఈ ట్రీటీ అప్పటి నుంచి కూడా అమల్లోకి రాలేదు, ఎందుకంటే చాలా దేశాలు ఒప్పుకోలేదు. దీంతోపాటు ఇంకా అనేక ఒప్పందాలు కూడా ప్రపంచంలో జరిగాయి. మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజైమ్ అంటే ఇది 1987లో వచ్చింది, లీగల్లీ బైండింగ్ ట్రీటీ కాదు. G7 కంట్రీస్ తీసుకొచ్చే దీన్ని. అంటే యుఏవీలు కానీ అలాగే 500 కేజీలకు పైగా పేలోడ్లు మోసుకెళ్ళగలిగేటటువంటి మిసైల్స్ ఏవైతే ఉంటాయో 300 కిలోమీటర్ల రేంజ్ ఉన్న మిసైల్ని తక్కువ తయారు చేయాలని ఎవ్వడూ ఒప్పుకోలే. ఎందుకంటే మనమే అగ్ని 5 అని తయారు చేసాం. అగ్ని 5 అంటే ఎన్ని కిలోమీటర్లు వెళ్తుందో తెలుసా మీకు? 5000 కిలోమీటర్లు వెళ్తుంది, అణుబాంబులు మోసుకెళ్ళగలుగుతుంది. చైనాలో ఉన్న ఏ సిటీనైనా కొట్టగలం మనం. ఇంకా గట్టిగా మాట్లాడితే దీంట్లో హయ్యర్ వెర్షన్ 8000 కిలోమీటర్లు కూడా పోయేది ఉంది. సో దీంతోపాటు 1996లో కాంప్రహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ అని ఒకటి వచ్చింది. ఇదేంటంటే న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్స్ అంటే అణుబాంబులకు సంబంధించి ఎవడు కూడా దాన్ని ప్రయోగించకూడదు అని చెప్పేసి. ఇది 1996లో డిజార్మమెంట్ ట్రీటీ అని కూడా వచ్చింది. అదేంటంటే అందరూ న్యూక్లియర్ వెపన్స్ని తీసేయాలని 185 దేశాలు సైన్ చేసే దీనికి సంబంధించి. అయితే 8 Annex II ఉన్నటువంటి కంట్రీస్ మాత్రం రాటిఫై చేయలేదు. చైనా, నార్త్ కొరియా, ఈజిప్ట్, ఇండియా, ఇరాన్, ఇజ్రాయెల్, పాకిస్తాన్, యుఎస్. వీళ్ళే చేయకపోతే అసలు ఎందుకు ఇది పనికిరాదు. ఇండియా అయితే అసలు ట్రీటీకి సైనే చేయలే. సో కాబట్టి ఈ రకంగా ఇదొక ట్రీటీ ఉంది. మిసైల్ కంట్రోల్ రిజిమ్ టెక్నాలజీ అనేటటువంటి దాంట్లో మాత్రం 35 దేశాలు ఉన్నాయి. ఇండియా మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజిమ్ని 2016లో 35వ దేశంగా దీన్ని యాక్సెప్ట్ చేసింది. కానీ చైనా ఇందులో మెంబర్ కాదు. ఇది ఏం చేస్తుంది బేసికల్గా, మీ దగ్గర వెపన్స్ ఉంటే మీ దగ్గర పెట్టుకోండి, వేరే దేశాలకు ఇవ్వకూడదు. మనం అగ్రీ చేసాం, మనం ఎవరికి అమ్ముతాం, ఎవరికి అమ్మం. 1991లో వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్, న్యూక్లియర్ వెపన్స్ వీటిని ఏ దేశానికి ఇవ్వకూడదని మరొకటి చేర్చారు. సో ఇందులో భాగంగా ఇది మన పాలసీకి విరుద్ధం కాదు కాబట్టి దీనికి ఒక్కదానికి సంతకం పెట్టాం. అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే కాంప్రహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ ఇండియా మెంబర్ కాదు. MTCR మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజైమ్ ఇండియా మెంబరు, చైనా మెంబర్ కాదు. అలాగే ఇంతకుముందు చెప్పినటువంటి నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ ఇండియా సైన్ చేయలేదు. సో వీటిని మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకి వ్యూహాత్మకంగా న్యూక్లియర్ వెపన్స్ సంబంధించినటువంటి అంశాలు. సో దీనికి సంబంధించి రిలేటెడ్ క్వశ్చన్ ఒకటి మీరు కమెంట్ సెక్షన్లో తెలపండి. అట్లానే వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇండో-US డిఫెన్స్ డీల్స్ ఓవర్ ఇండియా-రష్యా డిఫెన్స్ డీల్స్, డిస్కస్ విత్ రిఫరెన్స్ టు స్టెబిలిటీ ఆఫ్ ఇండో-పసిఫిక్ రీజన్. యాజ్ యూజువల్ 200 పదాల్లో రాయండి. సో హోప్ దట్ ఇవి మీకు ఒక మంచి ఇన్సైట్స్ ఇచ్చిందని అనుకుంటున్నాను. అగైన్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్.